బడ్జెట్ పై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బడ్జెట్లో నిధులైతే కేటాయించారు కానీ దాని నిధులు రిలీజ్ కానీ ఆ రిలీజ్తో వారు పొందాల్సినటువంటి ఉపశమనం కానీ పొందలేకపోయారని చెప్పడం కోసమే మేము చాలా సందర్భాల్లో ఉన్న వాస్తవ బడ్జెట్ తీసుకొని రావాలని గతంలో కూడా మాట్లాడాం. నేను గతంలో ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు కూడా ప్రతి బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ మీరు వేసే అంచనాకి ఖర్చు పెట్టేదానికి చాలా పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం వల్ల చాలామంది ప్రజానికం నష్టపోతూ ఉన్నారు. ఆ నష్టపోయేటువంటి ప్రక్రియ సరైనది కాదని చాలా సందర్భాల్లో అక్కడ కూర్చొని కూడా చెప్పాను. కావాలంటే నేను ఆ మాట్లాడినటువంటి ఆ బడ్జెట్ స్పీచ్ని కూడా తీసుకొని వచ్చాను అధ్యక్ష. నేను వాటిని కూడా ఉదాహరిస్తాను. దీంట్లో నేను స్పష్టంగా మేమేం చేసాం, ఈసారి అనవసరమైనటువంటి భేషజాలకు పోకుండా అసలు వచ్చే ఆదాయం ఎంత, మనం ఎంతవరకు సహేతుకంగా ఖర్చు పెట్టగలం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. వచ్చే ఆదాయం ఎంత, కంపల్సరీ ఖర్చు పెట్టాల్సింది ఎంత, ఇచ్చినటువంటి హామీలకి మనం ఎంత చేయగలం అనేది ఆలోచన చేసి చాలా సహేతుకంగా ఈ బడ్జెట్ ప్రిపేర్ చేసాం అధ్యక్ష. జనరల్గా అయితే బడ్జెట్ మనం గత 10 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం. గత 10 ఏళ్ళుగా చూసిన ప్రక్రియ ఏంటంటే ప్రతి సంవత్సరం ఆదాయం ఉన్నా లేకపోయినా గతంలో ప్రకటించినటువంటి బడ్జెట్కి అదనంగా ఒక 20% బడ్జెట్ను పెంచుకుంటూ పోయారు తప్ప ఆ గతంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రియాలిటీలోకి వచ్చిందా లేదా, ఆదాయం వచ్చిందా లేదా, ఖర్చు చేశామా లేదా అనేది కూడా చూసుకోకుండా బడ్జెట్ ఎస్టిమేషన్స్ గత సంవత్సరం ఏది ఉంటే దానికి ఇంకో 20% పెంచుకుంటూ పోయారు. అలా పోతూ చేసినటువంటి బడ్జెటే ఈ 10 సంవత్సరాలు చూసాం. మేము ఈసారి అలా చేయదలుచుకోలేదు. బడ్జెట్ మనం ఏదైతే అంచనాలు వేస్తామో ఆ వేసిన బడ్జెట్ ఖర్చు కూడా దాదాపు ఒక 5% మ్యాక్సిమం ఉంటే 5-6% కంటే తేడా లేకుండా ఉండేటట్టుగా చూడాలనేది మా ఆలోచన. అందుకోసమే మీరు గతంలో బడ్జెట్ మీరు ప్రవేశపెట్టినప్పుడు ఆ బడ్జెట్ దాదాపు ఒక 3 లక్షల కోట్ల దాకా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాన్ని కుదించి మేము ఈసారి చాలా తక్కువతో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చాలామంది ఎందుకు మీరు బడ్జెట్ని తగ్గిస్తూ ఉన్నారు, ఈ రకంగా తగ్గించడం వల్ల ఇది మీరు సరైన బడ్జెట్ కాదని అంటారేమో, మీరు ఆలోచన చేయండి అని చాలామంది చాలా రకాలుగా కూడా చెప్పారు అధ్యక్ష. కానీ మేము చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఎవరు ఏమనుకున్నా వాస్తవ పరిస్థితులు ప్రజలందరికీ తెలియాలి.